ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నెల్లూరు నగర 3వ మహాసభ ఈరోజు బాలాజీ నగర్లోని డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్ సిఐటి ఆఫీసులో ఈ మహాసభ జరుగుతుంది. ఈ మహాసభలో గత 3 సంవత్సరాల కాలంలో చేసినటువంటి పోరాటాలను ఉద్యమాలను సమీక్షించుకొని రాబోయేటటువంటి 3 సంవత్సరాల కాలంలో ఏ విధమైనటువంటి పోరాటాలు ఉద్యమాలు నిర్వహించాలనేటటువంటి భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకునేదానికి ఈ మహాసభ ఉపయోగపడుతుంది. ఆ విధమైనటువంటి కర్తవ్యాలు రూపొందించుకునేదానికి ఈ మహాసభ ఈరోజు జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది 9వ డివిజన్లో టెండర్ని రద్దు చేయాలనేటటువంటి పద్ధతులు అనేక పోరాటాలు ఈ మధ్యకాలంలో నిర్వహించి విజయం సాధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి నెల్లూరు కార్పొరేషన్ లో పనిచేసేటటువంటి కార్మికులు సాధించినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం. దాంతో పాటుగా 60 సంవత్సరాలు నిండినటువంటి కార్మికుల్ని వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, అదేవిధంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలనేటటువంటి తీర్మానం ఈ మహాసభలో చేయబోతున్నాం. అట్లాగనే పర్మనెంట్ ఎన్నో సంవత్సరాల నుంచి కార్పొరేషన్ లో పనిచేసేటటువంటి వర్కర్లందరినీ కూడా దశల వారీగా పర్మనెంట్ చేయాలనేటటువంటి తీర్మానాలు, అనేక తీర్మానాలు ఈ మహాసభ జరుగుతూ ఉంది. దీని అనంతరం రేపు 19వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకి సిఐటి నెల్లూరు నగర మహాసభలు పప్పులీది పార్క్ దగ్గర ఉండేటటువంటి జేసెస్ భవనంలో జరుగుతున్నాయి. అందుకని కార్మిక వర్గం అంతా కూడా మంగళవారం జరిగేటటువంటి ర్యాలీ బహిరంగ సభలో యావత్ నెల్లూరు నగర కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మున్సిపల్ కార్మికుల యొక్క నెల్లూరు నగర మహాసభ ఈరోజు జరుగుతూ ఉంది. దీంట్లో గతంలో అనేక సమస్యల మీద పోరాటాలు చేయడం జరిగింది. ఆ పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తులో మున్సిపల్ కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యల పైన ఏ రకంగా కార్యాచరణ రూపొందించుకున్నటువంటి అంశాల మీద ఈరోజు మహాసభలో చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మున్సిపల్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేస్తాము, అదేవిధంగా 60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళని తొలగించకుండా వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిస్తామని చెప్పారు. దీనికి తోడు గత 17 రోజుల సమ్మె సందర్భంగా అనేక వాగ్దానాలు గత ప్రభుత్వం చేసుకునింది. ఆ ఒప్పందాలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ ఆ ఒప్పందాలను అమలు చేయకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకనే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ మహాసభల సందర్భంగా ఏదైతే గత ప్రభుత్వం 17 రోజుల సమ్మె సందర్భంగా 60 సంవత్సరాలకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా అనేక సమస్యలకు సంబంధించి ఎక్స్గ్రేషియా కావచ్చు, అనేక సమస్యలు అట్టే మిగిలిపోయి ఉన్నాయి. వాటన్నిటిని కూడా మినిట్స్ అన్ని బయటికి తీసి మా యొక్క డిమాండ్స్ ని పరిష్కరించాలని చెప్పేసి, లేదంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలకి ఈ మహాసభల సందర్భంగా శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.